మానవత్వములో మూడు విధమైనటువంటి శక్తులు ఉన్నవి. मानव में 3 प्रकार की शक्तियां विद्यमान होती हैं. ధన బలము, భుజ బలము, విద్యా బలము. धन का बल, शारीरिक बल और विद्या की शक्ति. ఈ మూడు బలములు కూడాను మానవునికి చేకూర్చుకున్నటువంటి వాడై ఈ మూడు బలములను సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. जब मनुष्य इन 3 शक्तियों को प्राप्त कर लेता है तो उसे इनके सदुपयोग के मार्ग पर प्रवेश कर जाना चाहिए. విత్తము అనగా కేవలం ధనము మాత్రమే సంబంధించినటువంటి పదము కాదు. वित्त या धन का अर्थ केवल रुपये से नहीं होता. విద్యతే లభ్యతే ఇతి విత్తం అని దీనికి యొక్క ఉత్పత్తి స్థానము. इसका सच्चा अर्थ है कि वह जो कुछ भी अर्जित किया जाए, అనగా పొందబడినటువంటిది అని అర్థము. ये वह है जिसे प्राप्त किया जा सकता है. భుజబలము పొందబడినటువంటిది, शारीरिक बल भी प्राप्त किया जा सकता है. విద్యాబలము పొందబడినటువంటిది, विद्या का बल भी प्राप्त किया जा सकता है. ధనము పొందబడినటువంటిది. धन का बल भी प्राप्त किया जा सकता है. కనుక విత్తము అనగా విద్య, దేహ బలము, ధన బలము, ఈ మూడు బలములతో కూడినటువంటి దానిని విత్తము అని చెప్పవచ్చు. इसलिए वित्त का सच्चा अर्थ है कि विद्या बल, शारीरिक बल और धन बल के संयुक्त होने पर जो अर्जित होता है वह वित्त है. ఈ పొందబడినటువంటి ఈ మూడు శక్తులను కూడాను సమాజమునకు అర్పితముగా గావించి సద్వినియోగం చేసుకోవటమే మానవుని ప్రధాన లక్ష్యము. इन तीनों बलों से प्राप्त शक्ति समाज से ही प्राप्त होती है, इसलिए इनका सदुपयोग समाज की भलाई के लिए किया जाना चाहिए. यही मानव होने का प्रधान उद्देश्य है. కష్ట సుఖములు కావడి కుండలు. ఎప్పుడు ఎవరికి ఏ స్థాయిలో ఏ కాలమునందు ఎట్టి స్థితి లభ్యమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. सुख और दुख एक कावड़ के दोनों ओर लगे पात्र के समान होते हैं. कोई भी ये नहीं बता सकता कि किस समय, कैसे, किन परिस्थितियों में और किस सीमा तक किसी व्यक्ति को क्या प्राप्त हो सकता है. కోటీశ్వరుడు కూటి పేద కావచ్చును, కూటి పేద కోటీశ్వరుడు కావచ్చును. एक लखपति भिखारी बन सकता है और एक भिखारी लखपति बन सकता है. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలు. ये प्रकृति का स्वभाव है. ప్రకృతి యొక్క స్వభావములు. ये प्रकृति का स्वभाव है. మానవుడు ఎట్టి యజ్ఞయాగాది క్రతువులు ధర్మములు ఆచరించినప్పటికీ ఇది ప్రకృతి బద్ధమైనటువంటివి. चाहे मनुष्य कितने ही यज्ञ और परंपराओं का पालन करे, लेकिन ये सब वास्तव में सांसारिक ही हैं. ఇవన్నీ కూడాను మోహముతో కూడినటువంటివి. इन सब में एक प्रकार का मोह होता ही है. ఈ మోహము ఏనాటికైనా కూడాను తిరిగి కాలచక్రములో నెట్టక తప్పదు. ये मोह ही मनुष्य को काल चक्र से बांध देता है. కనుక ఈ సత్యాన్ని గుర్తించి ప్రతి మానవుడు కూడాను తమ యొక్క కర్మలను తాను సక్రమమైనటువంటివిగాను సదుపయోగమైనటువంటివిగాను ఇతరులకు తగినటువంటి యొక్క సహాయకరమైనటువంటివిగాను రూపొందింప చేసుకోవాలి. इस सत्य का पूरी तरह बोध करके प्रत्येक मानव को ऐसे ही कार्यों को हाथ में लेना चाहिए जो सही हो, सार्थक हो और दूसरों का हित करें. ధనవంతులు దరిద్ర నారాయణ సేవ చేస్తున్నాము అని భావిస్తారు. धनी व्यक्ति यह सोचते हैं कि वे दरिद्र नारायणों की सेवा कर रहे हैं. దరిద్ర నారాయణుడు అంటే ఎవరు? दरिद्र नारायण कौन है? కేవలము మానవ దృష్టిలో ఒక బీదవారు, తినుటకు తిండి లేనటువంటి వారు, ఉండుటకు కొంప లేనటువంటి వారు, కట్టుటకు బట్ట లేనటువంటి వారని భావిస్తున్నాం. केवल मानव दृष्टि से यह सोचा जाता है कि दरिद्र नारायण वह है जिसके पास खाने के लिए भोजन, पहनने के लिए कपड़े और रहने के लिए मकान नहीं है. దరిద్ర నారాయణుడు అంటే దరిద్రుని యందు ఉన్నటువంటి హృదయవాసి అయినటువంటి నారాయణ సేవనే చేసినట్టుగా భావించాలి. जब हम दरिद्र नारायणों की सेवा करते हैं तो हमें यह भाव रखना चाहिए कि इस व्यक्ति के हृदय में नारायण वास करते हैं जिनकी मैं सेवा कर रहा हूँ. రూపము లేనటువంటి భగవంతులకు ఈ రూపమైనటువంటి యొక్క మార్గములో మనం ప్రవేశపెట్టుకుని తద్వారా మన కర్మలను సార్థకంగా గావించుకోవాలి.
हमें यह अनुभूति करना चाहिए कि रूप से रहित भगवान एक दरिद्र नारायण के रूप में सामने हैं और हम उनकी सेवा कर रहे हैं। ऐसा करके हमें अपना जीवन सार्थक करना चाहिए। ఎవరి హృదయమునందు బీదవాని యొక్క చింతను కొంతవరకు ప్రవేశపెట్టుకొని ఏదో తమకు తగినటువంటి యొక్క సేవలు చేయాలి అని సంకల్పించునో అట్టివాని హృదయమునందే భగవంతుడు నివసిస్తుంటాడు। जो ऐसे अनाथ और जरूरतमंद लोगों की सेवा करने का संकल्प लेते हैं, केवल उन्हीं के हृदय में वास्तव में भगवान वास करते हैं। కనుక మానవుని యొక్క స్థితిగతులు తన యొక్క హస్తమునందు లేవు। इसलिए मानव को ये नहीं सोचना चाहिए कि प्रत्येक स्थिति उसके हाथों में है। మంచి చెడ్డలన్నీ కూడాను మానవుడు చేసేటువంటి కర్మలతో కూడి ఉంటున్నవి। अच्छा या बुरा मानव के द्वारा किए गए कार्यों से जुड़ा होता है। మన సుఖ దుఃఖములన్నీ కూడాను మనం చేసినటువంటి కర్మల ఫలితములే। सुख और दुख केवल कर्मों का फल है। ఎవరో మనకు విరోధులు ఉన్నారని, ఎవరో మనకు ఇష్టలున్నారని భావించుకోవటం కేవలం ఒక అజ్ఞానమే। केवल अज्ञान के कारण ही ऐसा प्रतीत होता है कि कोई हमारा विरोध कर रहा है और नुकसान पहुंचा रहा है और कोई हमारा मित्र है जो हमारी मदद कर रहा है। మనము చేసినటువంటి యొక్క పాప కర్మములే మన యొక్క శత్రువులు। ये हमारे पाप कर्म ही होते हैं जो हमारे वास्तव में शत्रु होते हैं। మనము చేసినటువంటి పుణ్య కర్మలే మనకు మిత్రులు। और हमारे पुण्य कर्म ही हमारे सच्चे मित्र होते हैं। శత్రులు మిత్రులు మనకు బయటవారు కాదు, మన యందే నివసిస్తున్నాయి। शत्रु या मित्र बाहरी नहीं होते, बल्कि वे हमारे भीतर ही होते हैं। కనుక ప్రతి మానవుడు కూడాను సత్యమైన, సక్రమమైన, సహజమైన కర్మలను ఆచరించి తద్వారా తాను ఆత్మతృప్తిని పొందడానికి తగిన కృషి చేయాలి। इसलिए मानव को ऐसे कार्य करना चाहिए जो सत्य हैं, सकल हैं, सहज हैं, सदाचारी हैं और आंतरिक संतोष की प्राप्ति के लिए आवश्यक प्रयत्न करना चाहिए। समस्त लोक